నేను నర్సరావుపేట నుంచి ఎన్నికైన శాసనసభ్యుని అధ్యక్ష. నా నియోజకవర్గంలో నర్సరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరగాల్సిందే, వచ్చినా ఆయన చేయాల్సిందే. సమీక్షలు కానీ అధికారులతోటి ఏ సమీక్ష అయినా ఆయన నిర్వహించాల్సిందే. చాలాసార్లు నాకు ఇంటిమేషన్ కూడా ఉండదు, నాకు తెలియపరచడం కూడా లేదు. ఇది వాస్తవం అధ్యక్ష. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి, ఏదైనా సభ్యులు సభ కమిటీ వేయండి, మీ ఆధ్వర్యంలో చేయండి. ఒక శాసనసభ్యుని హక్కులు కాపాడాల్సిన వ్యక్తి సభాపతి. నా హక్కుల్ని కాపాడటం లేదు ఈరోజు సభాపతి అని ఈ శాసనసభలో నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కోడెల శివప్రసాద్ గారి గురించి తక్కువగా తెలిసినట్లుంది. మొత్తం శానిటేషన్లో మొత్తం భారతదేశంలో స్వచ్ఛ భారత్లో మొదటి అవార్డు వచ్చింది. రాత్రిపూర్లో కష్టపడి పనిచేస్తాడు. మంచి పరిపాలనా దర్శుడు. ఆయన ఇక్కడ శాసనసభ స్పీకర్గా ఉండడము మా అందరూ అదృష్టంగా భావించవచ్చు. నిష్పక్షపాతంగా పోతున్నారు, నిజాయితీగా పోతున్నారు, పారదర్శకంగా పోతున్నారు, ఎఫెక్టివ్గా పోతున్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీ నేనున్నాను కాబట్టి నేనే చేయాలి కాదు, ఎక్కడ ఏ రకంగా మన నియోజకవర్గం అభివృద్ధి అయినా మనం సంతోషించాలి. ఇదే శివప్రసాద్ గారిని ఎన్నుకున్న రోజున ఆయన ఏమని పొగిడారో ఒకసారి రికార్డులో చూడండి. మా అదృష్టం కింద పొగిడారు, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ ఈ రకంగా మనం ఆ వ్యవస్థని దిగజార్చొద్దని నేను ప్రతిపక్ష నాయకులు అలాగే సభ్యులందరినీ కోరుతున్నాను. డాక్టర్ శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్నారు, నన్ను పిలవలేదు అని. పిలిచిన వాటికి మీరు రావటం లేదు, అన్నిటికీ మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నారు. అన్ని స్టోన్స్ మీద మీరు సభాధ్యక్షులని మీ పేరు పెట్టడం జరుగుతూ ఉంది. 100 సంవత్సరాల పండగ జరిగింది, మిమ్మల్ని పిలవలేదా డాక్టర్ గారు? కానీ మీరు వచ్చారా? ఎందుకండి శ్రీనివాసరెడ్డి గారు ఈ విధంగా ఆరోపణలు చేయటం, అప్రదిష్ట పాలు చేయటం? ఈరోజు కోటప్పకొండ అభివృద్ధి చేసినా, నరసరావుపేట అభివృద్ధి చేసినా, సత్తెనపల్లి అభివృద్ధి చేసినా చేస్తున్నారు. మీకన్నా కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టి నరసరావుపేట అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఒప్పుకుంటున్నారా? మీరు ఒప్పుకోరు వాస్తవాలని. ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి. సత్తెనపల్లిలో అభివృద్ధి చేసినా, నరసరావుపేటలో అభివృద్ధి చేసినా ఈరోజు ప్రజల కోసం చేస్తున్నారు అధ్యక్ష. రాజకీయాలకు అతీతంగా స్పీకర్ గారు చేస్తున్నారు. మీరు కావాలని స్పీకర్ గారి మీద బురద జల్లేటువంటి కార్యక్రమం. ఈరోజు ఆ అవిశ్వాస తీర్మానం కూడా దానిలో ఒక భాగం. అవిశ్వాస తీర్మానం అంటే బలమైనటువంటి కారణాలు ఏవైనా ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. చాలా సిల్లీగా నియోజకవర్గంలో నాకు పిలవలేదని. వ్యవస్థలు బలంగా ఉండేటప్పుడే ప్రజాస్వామ్యం బాగుంటుంది. ప్రజాస్వామ్యం బాగుంటేనే ఫలితాలు ప్రజలకి చక్కగా అందడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మనం వ్యవస్థలను ఎప్పుడు కూడా కించపరకూడదు.